డిసెంబర్ 4 పద్మశ్రీ ఘంటసాల జయంతి సందర్భంగా డిసెంబర్ 4వ తేదీ ఉదయం 8 గంటల నుండి 1 గంట వరకు నగరంలోని కస్తూరిబాల కళాక్షేత్రంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళానికేతన్ అధ్యక్షులు కోడూరు ఆనందరావు తెలిపారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆయన సుధాకర్ తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. శ్రీ ఘంటసాల జయంతి సందర్భంగా డిసెంబర్ 4 శ్రీ కస్తూరిబా కళాక్షేత్రం ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు ఘంటసాల జయంతి కార్యక్రమంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు, సిపి గారు, మహాదాత మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంతమ్మ సౌజన్యంతో కార్యక్రమం జరుపుతున్నాను. ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాను. విజయవంతంగా జరిగేదానికి తోడ్పాటు చేయాల్సిందిగా మీ అందరి గురుకృపా కళాక్షేత్రం వారి యొక్క నృత్య రూపకం, మా పాట కచేరీ, ఘంటసాల గారు గానం చేసిన పాటలు మీకు వినిపించేదానికి ప్రయత్నిస్తాము. స్థానిక ఘంటసాల గాయకులతో కలిసి చేస్తాం సార్. అలాగే మధ్యాహ్నం 4 గంటల నుంచి నెల్లూరు పురమందిరం టౌన్ హాల్లో కేవీఆర్ సౌండ్స్ వారి ఆధ్వర్యంలో మంచి ధ్వని పుట్టించేటట్లు ఆ సౌండ్ సిస్టాన్ని విలువ నాకు తెలుసు. గత 20 సంవత్సరాల నుంచి వారి ఆధ్వర్యంలో మా డైరెక్టర్ కుమార్ వచ్చున్నారు. సంగీత డైరెక్టర్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో చేస్తున్నాను. చాలా ఆనందకరంగా ఉంటుందని ఘంటసాల అభిమానులకు, ఘంటసాల ప్రేక్షకులకు ఎక్కువ వచ్చి ఈ కార్యక్రమం విచ్చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు ఉన్నారు. బిఎన్ రాజు గారు, పేరూరు ప్రదీప్ గారు, హైటెక్ రమణారెడ్డి గారు ముఖ్య అతిథులుగా మరియు తదితర పెద్దలు అందరూ వస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ డి సాహెబ్ గుండె వ్యాధి నిపుణుడు బొల్లినేని గారికి, పి జగదీష్ జనరల్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ కిమ్స్ హాస్పిటల్ వారికి ఘన సన్మానం ఈ కార్యక్రమంలో వాళ్ళు ఇచ్చేస్తున్నారు. మీ అందరూ ఆదరణను, ప్రేక్షకులు, మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తుంటూ సెలవు తీసుకుంటున్నాను.